ఏమంటే ఈ ఫ్రీ బస్ చాలైందో కండక్టర్లు ఏం చీదరించుకుంటురమ్మా ఆడోళ్ళను. సర్కారు ఫ్రీ పెట్టినా కూడా గులుకుటనే టికెట్ కొడుతురు. ఏదో వాళ్ళ సొంత బస్సులు ఎక్కినట్టే ఫీల్ అవుతుర్రు. కానీ అందరు గట్లనే ఉండరు కదా. కొందరు గిట్లా మంచిగా వల్కరించుకుంటా ఆడుతూ పాడుతూ అందరిని కలుపుకుంటా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు గీ అన్న లెక్క. కొందరు వాళ్ళు ఏ పని చేసినా తీసుకునే జీతానికి న్యాయం చేస్తారు. వాళ్ళు చేస్తున్న పనికి మస్తు మర్యాద ఇస్తుంటారు. ఏ యాష్ట లేకుండా ఆడుతూ పాడుతూ ఆ పని చేసుకుంటారు. అగో అసొంటోళ్ళ దాంట్లోనే పరుచూరి సుధాకర్ రావు అనేటైన ఒక ఆయన తెనాలి ఆర్టీసీ డిపోల కండక్టర్ లెక్క పని చేస్తుండు. ప్యాసింజర్లు బండెక్కంగానే ఎక్కినందుకు ధన్యవాదాలు అందన్నం పెడతాడు. తర్వాత స్టాప్ వచ్చే ముంగట అందరికి నవడేటట్టు గట్టిగా చెప్తాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితోని మాట కలిసిపోతాడు. అటెనక బస్సు దిగినాక కూడా బస్సు ఎక్కినందుకు థ్యాంక్స్ అందన్నం పెడతాడు. అయితే గిట్లనే ఈయన వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు ఈయనకు ఫోన్ చేసి మెచ్చుకుండు. అగో ఎందుకంటారా, ఆ వీడియోలో ఈయన బస్సు ఎక్కిన స్కూల్ పోరలతోని మాట కలిపి రవాణా శాఖ మంత్రి ఎవరన్నా అడిగిండు. ఏమో అంకుల్ మాకు తెలియదని పోరలు చెప్తే రాంప్రసాద్ రెడ్డి ఆయన కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిండు. ముఖ్యమంత్రిని ఎట్లయితే గుర్తు పెట్టుకుంటారో ప్రతి మంత్రిని కూడా గట్లనే గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చిండు అందులో. అయితే మీకు ఒక పరీక్ష పెడతానా ఏనండి. మన ఆర్టీసీ శాఖకి రవాణా మినిస్టర్ గా ఉన్నారు, ఆయన పేరు చెప్పండి. తెలీదా? రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారు? కడప జిల్లా రాయచోటి. అది అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ప్రతి మినిస్టరు ముఖ్యమంత్రిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారో అన్ని శాఖలు కూడా తెలుసుకోవాలి. అంతేనా? ఓకే, ధన్యవాదాలు. అట్లాగే ధన్యవాదాలు. రైట్, మంచిదా బాయ్, ధన్యవాదాలు అందరికీ. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల్లా మంత్రి సార్ చూసి పిల్లలకు నేర్పుతున్న తెలివిని చూసి ఫోన్ చేసి మెచ్చుకుండా అన్నట్టు. చేసే పనిని మనసుకు నచ్చినట్టు మంది మెచ్చేటట్టు చేస్తే ఎన్నటికైనా గిసొంటి గుర్తింపు పక్కా వస్తుంది. ఏమంటారు?